ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. యెహోవాను జ్ఞాపకం చేసుకోండి, అందుచేత మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించాలి. మీరు చేయాలని ఆయన మీతో చెప్పే విషయాలు మీరు చేయాలి. ఆయన చట్టాలకు, ఆజ్ఞలకు, నియమాలకు మీరు ఎల్లప్పుడూ విధేయులు కావాలి. మీకు ప్రబోధం చేసేందుకు మీ దేవుడైన యెహోవా చేసిన గొప్ప కార్యాలన్నిటినీ నేడు జ్ఞాపకం చేసుకోండి. ఆ కార్యాలు జరగడం చూచింది, వాటిని అనుభవించింది మీరే గాని మీ పిల్లలు కాదు. యెహోవా ఎంత గొప్పవాడో మీరు చూశారు. ఆయన ఎంత బలం గలవాడో మీరు చూశారు. ఆయన శక్తివంతమైన కార్యాలు మీరు చూశారు. ఆయన చేసిన అద్భుతాలను మీ పిల్లలు కాదు మీరు చూశారు. ఈజిప్టు రాజు అయిన ఫరోకు, అతని దేశం మొత్తానికి ఆయన చేసిన కార్యాలు మీరు చూశారు. ఈజిప్టు సైన్యానికి, వారి గుర్రాలకు, రథాలకు యెహోవా చేసిన వాటిని మీ పిల్లలు కాదు మీరే చూశారు. వాళ్ళు మిమ్మల్ని తరుముతూ ఉంటే వాళ్ళని యెహోవా ఎర్ర సముద్రపు నీళ్ళలో కప్పివేస్తూ ఉండడం మీరు చూశారు. యెహోవా వాళ్ళను సర్వనాశనం చేయడం మీరు చూశారు. మీరు ఈ చోటికి వచ్చేంత వరకు అరణ్యంలో మీ దేవుడైన యెహోవా మీకోసం చేసిన వాటన్నిటినీ చూసిన వారు మీరే, మీ పిల్లలు కాదు. రూబేను వంశానికి చెందిన ఎలియాబు కుమారులు దాతాను, అబీరామాలకు యెహోవా ఏం చేశాడో మీరు చూశారు. భూమి నోరు తెరిచినట్లుగా తెరుచుకొని ఆ మనుషులను మృంగివేయడం ఇశ్రాయేలు ప్రజలంతా చూశారు. అది వారి కుటుంబాలను, వారి గుడారాలను, వారికి ఉన్న ప్రతి పని మనిషిని, ప్రతి జంతువును మృంగివేసింది. యెహోవా చేసిన ఈ గొప్ప కార్యాలన్నింటినీ చూసిన వాళ్ళు మీరే, మీ పిల్లలు కాదు. కనుక ఈవేళ నేను మీకు చెప్పే ప్రతి ఆజ్ఞకు మీరు విధేయులు కావాలి. అప్పుడు మీరు బలంగా ఉంటారు. మీరు యొర్దాను నది దాటగలుగుతారు. మీరు ప్రవేశించబోతున్న దేశాన్ని స్వాధీనం చేసుకోగలుగుతారు. మరియు ఆ దేశంలో మీ జీవితం సుదీర్ఘం అవుతుంది. మీ పూర్వీకులకు, వారి సంతతి వారికి ఇస్తానని యెహోవా వాగ్దానం చేసింది ఈ దేశమే. ఇది మంచి వాటితో నిండిన దేశం. మీకు లభిస్తున్న ఈ దేశం మీరు వచ్చిన ఈజిప్టు దేశం లాంటిది కాదు. ఈజిప్టు దేశంలో మీరు విత్తనాలు చల్లి మీ మొక్కలకు నీళ్లు పెట్టడానికి, కాలువల నుండి నీళ్లు తోడేందుకు మీ పాదాలు ప్రయోగిస్తారు. కూరగాయల తోటకు నీళ్లు పెట్టేందుకు మీ పొలాలకు మీరు నీళ్లు పెట్టారు. అయితే త్వరలోనే మీకు లభిస్తున్న దేశం అలాంటిది కాదు. ఆ దేశంలో కొండలు, లోయలు ఉన్నాయి. ఆకాశం నుంచి కురిసే వర్షాల మూలంగా ఆ భూమికి నీరు లభిస్తుంది. మీ దేవుడైన యెహోవా ఆ భూమి విషయం శ్రద్ధ కలిగి ఉన్నాడు. సంవత్సరం ఆరంభం నుండి అంతము వరకు మీ దేవుడైన యెహోవా ఆ భూమిని కనిపెట్టుకొని ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.